నమస్తే. టీవీఎల్ ఆస్ట్రాలజీ టాపిక్ ఛానల్కి స్వాగతం. 2025 జూలై 13వ తేదీ ఆదివారం నాటి దిన ఫలితాలు. మేషరాశి వారికి గోచార ఫలితాలు. అయితే ఈరోజు చంద్రుడు మకర రాశిలోనే శ్రవణ నక్షత్రం మీద ఉదయం వరకు, ఆ తర్వాత ధనిష్ట నక్షత్రం మీద రోజంతాను కూడా, ఇక మిగిలిన రోజంతా కూడా సంచారం చేస్తాడు. అయితే వీటి సమన్వత్వానుగుణంగా ఖగోళంలో గ్రహాలకి యుతి దృష్టిలను అనుసరించి ఈరోజు ఈ మేషరాశి వారికి ఫలితాలు చూద్దాము. ఖగోళంలో అయితే యథావిధిగా 2లో శుక్రుడు, 3లో గురు రవి, 4లో బుధుడు, 5లో కుజ కేతువులు, 5లో కుజ కేతువులు, 11లో రాహువు, 12లో శని ఈ రోజు నుంచి వక్రగతిలోకి మారుతున్నాడు. శని అంటే 11వ స్థానాన్ని కూడా చూడటం జరుగుతుంది. ఈ విషయాలన్నిట్లు కూడా కలిపి ఈ మేషరాశి వారికి ఈ చంద్ర సంచారం వలన ఎలా ఉంటుంది అనేది చూద్దాం. ఈరోజు సానుకూలంగానే కనిపిస్తుంది. చాలా వరకు చాలా విషయాలకి, 1-6 విషయాలకి కొన్ని జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. అవేంటో చూద్దాం. ఈరోజు ఈ మేషరాశి వారు, వీరికి వ్యక్తిగత సమస్యలు మానసిక ప్రశాంతతను నాశనం చేస్తాయి అనేది ఈ సంచారం సూచిస్తుంది. మానసిక ఒత్తిడిని దాటే ప్రయత్నంగా చేయండి. యోగా లేదా ఏదైనా చదవటం, వాటి మీద దృష్టి పెట్టండి. ఎక్కువగా మానసిక ఒత్తిడికి. ఆర్థిక పరిస్థితుల్లో అయితే చాలా మెరుగుదల ఉంటుంది. ఆదాయం పర్వాలేదు, ఖర్చులకి అవసరాలకి దాటుతుంది అనేది చెప్పచ్చు. బాగానే ఉంటుంది ఆర్థికంగా. ఇక ఆరోగ్యపరంగా ఒత్తిడిని కంట్రోల్ చేయండి. జాగ్రత్తగా నిర్వహణ అవసరం అనేది సూచిస్తుంది ఆరోగ్యం. ఇక కొత్త వ్యాపారాలకి అవకాశం. ఈ సంచారం కొత్త వ్యాపారాలను ప్రారంభించడానికి లేదా ఉన్న వ్యాపారాలను విస్తరించడానికి కూడా అవకాశాలను తెస్తుంది అనేది సూచిస్తుంది. ఈ రెండిటికి కూడా అవకాశం ఈరోజు బాగుంది. ఇక కెరీర్ పురోగతి అంటే వృత్తిపరమైన వృద్ధి మరియు గుర్తింపు పొందే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తాయి ఈరోజు. కాకపోతే పనికి సంబంధించిన కొన్ని ఒత్తిళ్ళు లేదా సవాళ్ళు కొనసాగుతూనే ఉంటాయి. అయినా కానీ వాటి త్వరితగతిన పని పూర్తి చేసుకుని వృత్తి సంబంధమైన వృద్ధి, గుర్తింపు పొందే అవకాశం కష్టపడినా కానీ అనేది కనిపిస్తుంది. ఈరోజు గుర్తింపు ఉంటుంది. ఇక సంబంధాలను జాగ్రత్తగా నిర్వహించడం, వ్యక్తిగత మరియు వృత్తిపరమైన సంబంధాలు రెండిట్లోనూ కూడా విభేదాలు మరియు అపార్థాలను నివారించడానికి జాగ్రత్తగా నిర్వహించడం అవసరం ఈరోజు. ఎందుకంటే సహోద్యోగులతో కొన్ని ఇబ్బందులు పడేది కనిపిస్తుంది. అది వారిని అవాయిడ్ చేయండి. మిగతా విషయాలు సానుకూలంగా ఉంటుంది. ఈ సంచారం మీకు ఉత్సాహాన్ని మరియు శక్తిని కూడా పెంచుతుంది ఈరోజు. ఈ ఉత్సాహంతో కెరీర్లో ముందుకు అభివృద్ధిగా సాగటానికి ఉపయోగించుకుంటారు. బాగుంటుంది అనేది సూచిస్తుంది. ఇక ఆకస్మిక ప్రయాణాలు, ఊహించని ప్రయాణాలు లేదా స్థాన మార్పు జరిగే అవకాశాలు కూడా లేకపోలేదు. ఈ మూడిటికి కూడా అవకాశాలు ఏదైనా ఒకటి సంభవించవచ్చు అనేది సూచిస్తుంది. ఇది గోచార ఫలితాలు. అయితే ఓవరాల్గా బాగానే ఉంటుంది. చాలా విషయాలకి పని ఒత్తిడి, ఆరోగ్య విషయాల్లోనూ పని ఒత్తిడిని కంట్రోల్ చేసుకోవడంలో ముఖ్యంగా చేయాల్సి ఉంటుంది అనేది సూచిస్తుంది. ఈరోజు సుబ్రహ్మణ్య ఆరాధన శ్రేయస్కరం ఈ రాశి వారికి. తర్వాత ఎక్కువగా సుబ్రహ్మణ్య ఆరాధన, గణపతి ఆరాధన కూడా శ్రేయస్కరం అనేది సూచించడం జరుగుతుంది. సర్వే జనం సుఖినో భవంతు. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్, షేర్ అండ్ లైక్ ఇట్. థ్యాంక్ యూ వెరీ మచ్.